నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 22వ తారీఖు జాన్వరి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి తిథి రాత్రి 7:51 వరకు, తదుపరి త్రయోదశి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 4:58 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 9:44 నుండి 11:24 వరకు. అమృతకాలం రాత్రి 7:46 నుండి 9:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 చంద్రోదయం మధ్యాహ్నం 3:04 చంద్రాస్తమయం రాత్రి 4:51 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు. మరలా మధ్యాహ్నం 3:05 నుండి 3:50 వరకు. రాహుకాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:17 వరకు. యమగండ కాలం పగలు 11:03 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. రేపు కూర్మ ద్వాదశి. పుష్యపుత్రద ఏకాదశి మరుసటి రోజు కూర్మ ద్వాదశిగా పరిగణిస్తారు. కొన్ని ప్రాంతాలలో భీష్మ ద్వాదశిగా, భీమ ద్వాదశిగా పిలుస్తారు. విష్ణుమూర్తి దశావతారాలలో 2వ అవతారం కూర్మ అవతారం. కూర్మ ద్వాదశి వ్రతం 3 రోజుల పాటు ఆచరించే వ్రతం. ఈ వ్రతం దశమి తిథి నుండి ప్రారంభమవుతుంది. భక్తులు దశమి తిథి రోజు పుణ్య స్నానాలు చేసి, ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేసి, ద్వాదశి తిథి రోజు కూర్మనాథ స్వామిని పూజించి పారణ చేయటంతో వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతం ఆచరించటం వలన తమ పాప ప్రక్షాళన జరుగుతుంది అని, మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకూర్మం శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలో రేపు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. సోమవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి రాత్రి 4:58 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన వైద్య విధానాలు ఆచరించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కూర్మనాథ స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.